ఫ్రైడే అంటే మూవీ డే. అయితే కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఫ్రైడే రోజే ఎంచుకుంటారు. అయితే ఈ మూవీ డే రోజు ఏ మూవీ రిలీజ్ అయింది, ఎలా ఉంది అనేది మనం ప్రత్యేకంగా చర్చిస్తూనే ఉంటాం. అయితే మొత్తానికి ఈరోజు ప్రత్యేకంగా 'గామి' అనే సినిమా విశ్వక్ సేన్ సంబంధించి మాస్టర్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి 'గామి' ఎప్పటి నుంచో షూటింగ్ అవుతూ వస్తుంది, దగ్గర 4 నుంచి 5 సంవత్సరాల నుంచి. కానీ సడన్గా పెద్ద పబ్లిసిటీ లేకుండా అది రిలీజ్ అయింది. కానీ ఎప్పుడైతే ఒక ట్రైలర్ రిలీజ్ అయిందో అక్కడి నుంచి ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మొత్తానికి ఈరోజు సినిమా రిలీజ్ అయింది. మాస్టర్ దాస్ ఎవరైతే ఫలక్నామా దాస్ విశ్వక్ సేన్ సినిమా అయితే రిలీజ్ అయిన తర్వాత అది సినిమా చూశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది ఏంటి? సినిమా అయితే భారీ అంచనాలు అయితే వచ్చినాయి. మొదటి నుంచి దీని మీద ఎవరికి హోప్స్ లేవు, కానీ టీజరు ట్రైలరు రిలీజ్ అయిన తర్వాత ఒక హైప్ క్రియేట్ అయింది. హైప్కి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ ఉన్నాయి. బుకింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా, ఫిల్లింగ్ ఫాస్ట్ అని నిన్నటి నుంచే. ఎందుకంటే నేను ప్రెస్గా చూద్దాం అనుకోకుండా జనరల్గా కూడా టికెట్ కొనుక్కు చూద్దాం అనుకుంటే అప్పటికే PCX మన బిగ్ స్క్రీన్లో, ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో బాటమ్ రోకి వచ్చేసినాయి టికెట్స్. అలాగే మిగతా స్క్రీన్స్ 8 గంటలకి 2 థియేటర్స్లో ఉన్నాయి. అది కూడా చాలా కిందకు వచ్చేసినాయి. అంటే ఈ సినిమా వరకు టికెట్స్ బాగా క్రేజ్ అయితే వచ్చింది సినిమా మీద. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి 'గామి' అంటే ముందు టైటిల్లోనే ఒక కొత్త టైటిల్, అతను కొత్తగా ప్రయోగం చేసి ఉంటాడని మనకి టైటిల్ చూడగానే అర్థమైంది. నిజంగానే డైరెక్టర్ అయితే విద్యాధర్ కాగిత ఒక కొత్త ప్రయోగం చేసి అనుకోవచ్చు. ఆమె గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలోనే చేసుకునే వ్యక్తినే 'గామి' అంటారు. ఒక గమ్యాన్ని చేరుకోవాలి, అతనుకున్న గమ్యం ఏమిటి అనేదే స్టార్టింగ్లోనే చిన్న ట్విస్ట్ చేశాడు డైరెక్టర్. ఒక అఘోరా శంకర్ అనే వ్యక్తిని అక్కడి నుంచి ఆశ్రమం నుంచి బయటికి పంపించేద్దాం, అతను ఇక్కడ ఉంటే మనకే ఇబ్బందికరం అని చెప్పి అఘోరాలు కొంతమంది డిసైడ్ చేస్తారు. చేసి అతని ఆశ్రమం నుంచి పంపించేస్తారు. పంపించేటప్పుడు అతనికి ఒక దగ్గర లభించిన గుర్తులు, అతను ఎలా వచ్చాడు, అతని గతం ఏంటి తెలియదు ఎవరికి, అతనికి తెలియదు, అక్కడ వాళ్ళకి తెలియదు. అంటే కేదార్ బాబాకి నువ్వు దొరికావు, కేదార్ బాబా దగ్గర నీకు ఉన్న వస్తువులు ఇవి అని చెప్పి అతనికి అప్పగిస్తారు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా, నీకున్న సమస్య పోవాలన్నా హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ మాలికా పత్రాలను సంపాదించుకుంటే నీకున్న సమస్య నయమైపోతుంది అని అక్కడ ఉన్న అఘోరాలు చెప్తారు. అతనికి ఉన్న సమస్య ఏంటంటే అతను ఎవరైనా టచ్ చేస్తే అతని శరీరం ఒక రంగులోకి మారిపోయి అతను చాలా బలహీన అయిపోతాడు సడన్గా. అంటే ఆ టచ్ చేసిన వాళ్ళకి ఏమో కాదు, కానీ అతను ఎవరు టచ్ చేస్తే మాత్రం ఆ సమస్య వస్తుంది. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అంటే ఆ మాలికా పత్రాలు అతను సొంతం చేసుకున్నాడా లేదా అనేది ఇందులో ప్రధానమైన అంశం. సో మొత్తానికి సినిమాకి సంబంధించి చూసుకుంటే భారీ కమర్షియల్లానే కనిపిస్తూ వస్తుంది. ఈ మొత్తం అంతా కాశ్మీర్ అటు సైడ్ షూట్ చేసినట్టుగా. సో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఫీలింగ్ మనం అనుభవించవచ్చు అంటారా? చాలా అద్భుతంగా చేసాడు అతను. అంటే అతను చెప్పాలంటే విద్యాధర్ కాగిత అనే సినిమా కమర్షియల్గా హిట్టా లేదా అని పక్కన పెడితే, డైరెక్టర్ ఆ సినిమాని డీల్ చేసిన విధానం కానీ హాలీవుడ్ స్థాయిలో డీల్ చేశారు అతను. కథనం స్లోగా అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి ఏంటంటే కథ మనకు అర్థం కాకపోవడం వల్ల కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ప్రథమార్థం వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కానీ ఆ కథను నడిపిన తీరు, అతను చాలా పిన్ టు పాయింట్, అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా 3 కథలు ప్యారలల్గా రన్ అవుతాయి. అంటే ఒక ఊరిలో దుర్గా అనే దేవదాసి, ఆవిడ కూతురు ఉమాకి ఎదురయ్యే సమస్యలు, అక్కడి నుంచి ఒక యువకుడు 17 ఏళ్ళ యువకుడు ఒక చోట బందీ అయిపోయి ఒక సైంటిఫిక్ ప్రయోగాలు జరగడం అనేది ఈ 3 కథల్లో ప్యారలల్గా ట్రావెల్ అవుతాయి. ఈ 3 కథలకి ఉన్న ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటనేది మన సినిమా చూస్తే తప్ప మనం రివీల్ చేయకూడదు కూడా. చూసే వాళ్ళకి ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు కాబట్టి మనం అది రివీల్ చేయకూడదు. అయితే సినిమాకి సంబంధించి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? రికార్డింగ్ ప్లస్ అండి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ బాగా ప్లస్ అయినాయి. విశ్వక్ సేన్కి ఏంటంటే తక్కువ డైలాగులు ఉంటాయి కాబట్టి మనకి అతను ఆ తక్కువ డైలాగులు కూడా అతనికి బాగా మ్యాచ్ అయినాయి. అలాగే ఒక ఉమా అనే పాత్ర, దుర్గా కూతురు దుర్గా అనే అభినయ అనే నటి దుర్గా పాత్ర పోషించింది. అభినయ కూతురుగా ఉమా అనే పాప, హారిక అనుకుంటా పాప పేరు, బేబీ హారిక అనుకుంటా, చాలా అద్భుతంగా చేసింది. అలాగే చాందిని చౌదరి ఎంతో ఈ 'గామి'కి మాలికా పత్రాలు తీసుకురావడానికి వెళ్ళడానికి తోడ్పడే పాత్రగా చాందిని చౌదరి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఆ రికార్డింగ్ చాలా ప్లస్. డైరెక్టర్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అని చెప్పలేము. 2 క్లాస్ మూవీ అని చెప్పొచ్చు.
డైరెక్టర్కి అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యూజిక్ అనేది ఈ సినిమాకి పెద్ద ప్రధానమైన హైలైట్ మ్యూజిక్. ఒక్కొక్కసారి కథ మనకి దాని లక్ష్యం అర్థం కాకపోయినా ఏం జరుగుతుందో మనకు ఒక అరగంట పాటు కథని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది ప్రేక్షకుడు. కానీ మ్యూజిక్ అనేది మన సినిమా ఆశాంతం తీసుకెళ్ళిపోతుంది. క్లైమాక్స్ సన్నివేశాలు ఒక 20 నిమిషాలు మాత్రం అద్భుతంగా పండిన సన్నివేశాలు అయితే, అంటే అతను మాలిక పత్రాలు సొంతమైనయా లేదా, అతని సమస్య నుంచి అతను బయటపడ్డా లేదా అనేదే ప్రధానమైన కథ. అతని లక్ష్యం కూడా అదే. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది మన సినిమా చివరి వరకు చూడాల్సిన అంశం. అయితే సినిమాలో హైలైట్గా చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్పుకోవచ్చు అంటారు? హైలైట్స్ విఎఫ్ఎక్స్ అండి. విజువల్ ఎఫెక్ట్స్ హిమాలయ ప్రాంతాల్లో కానీ, కాశీలో చేసిన కొన్ని ఘాట్లలో కొన్ని సన్నివేశాలు కానీ, నటన పరంగా కూడా విశ్వక్సేన్ చాలా బ్యాలెన్స్డ్గా నటించాడు. ఎందుకంటే 2017లో అతను ఈ సినిమాకి ముహూర్తం జరిగింది. 17 నుంచి వరుస పెట్టి కరోనా ఆ టైంలో కూడా ఈ సినిమా కసరత్తులు చేసుకోవటం వల్ల ఏంటనే కానీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ ఆ విషయంలో. బహుశా ఎంతకాలం పట్టడం వల్ల కూడా అది కుదిరిందేమో అనుకున్నాం. కానీ కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ ఉంది, జనం ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది మనం చెప్పలేము. అయితే విశ్వక్సేన్ ఎక్కువగా తను నమ్ముకున్న సినిమా ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేజ్ మీద కూడా తను చెప్తుంటాడు ఖచ్చితంగా మంచి మూవీతో ముందుకు వస్తా అని చెప్పి. అయితే విశ్వక్సేన్ ప్రూవ్ చేసుకున్నాడు అనుకోవచ్చా గామితో? ఎప్పుడైనా నటుడు ప్రూవ్ చేసుకోవాలంటే కమర్షియల్ సక్సెస్ కావాలండి. అది కమర్షియల్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేము. అంటే క్లాస్ సెంటర్స్లో ఈ సినిమా అయితే ఖచ్చితంగా జనం చూస్తారు. మాస్ ఆడియన్స్ మాత్రం అంత చూడరేమో అనే డౌట్ అయితే ఉంది. అది మనం చెప్పలేము కూడా. ఎందుకంటే ఈ సినిమా రేపు ఎల్లుండిలో దీనికి ఇప్పుడున్న సినిమాలను బట్టి, ఉన్న రిలీజ్ అయిన సినిమాలను బట్టి ఆ పరిస్థితులన్నీ అనుకూలిస్తే హిట్ అవ్వచ్చు, లేదా యావరేజ్ మూవీ అవ్వచ్చు. అది. సో మొత్తానికి ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక లైన్లో ఏం చెప్తారు? అంటే గమ్యం అనేది అతను క్లియర్గా అర్థమవుతుంది. అతని గమ్యం ఒకటే, కాకపోతే ఇది కన్ఫ్యూజ్ లేకుండా చెప్పుంటే కొంత ఆడియన్స్కి ఈ సినిమాకి ఇంకా క్లారిటీ వచ్చేది. కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవటం, ఒకసారితోనే కాకుండా 2 సార్లు చూడాల్సిన పరిస్థితి వచ్చేలాగా ఆ కథను స్క్రీన్ ప్లే రాసుకోవడంలో, స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది, కానీ స్క్రీన్ ప్లే రాయడంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో మొత్తానికి మీరు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5కి 2.75 ఇస్తానండి. 2.75. ఓకే. సో మొత్తానికి ఈ వస్తున్నటువంటి ఇంకా కొన్ని సినిమాలు బట్టి ఖచ్చితంగా ఈ సండే దాటిన తర్వాత దీని కమర్షియల్గా హిట్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది అంటారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. సో ఇదండి మొత్తానికి గామికి సంబంధించి మాత్రం కమర్షియల్గా హిట్టా కాదా తెలియాలంటే ఖచ్చితంగా ఒక 2-3 డేస్ మాత్రం వెయిట్ చేయాల్సిందే.